హిమాలయాల మధ్య నిశ్శబ్దంగా నిలిచిన బద్రీనాథ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకే విషయం నేర్పుతుంది. జీవితం దేవుడిచ్చిన అమూల్యమైన వరం. మనలో చాలామంది ఒక తప్పు జరిగినా నేను పనికిరాను, నా వల్ల ఏమీ కాదు అని మనల్ని మనమే విమర్శించుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడూ మనల్ని ఆ దృష్టితో చూడడు. ఆయన ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకమైన శక్తిని ఉంచాడు. ఈ పర్వతాలను చూడండి, వేల సంవత్సరాలుగా ఎన్నో తుఫాన్లను ఎదుర్కొన్నా ఇవి ఇప్పటికీ గర్వంగా నిలబడి ఉన్నాయి. అలాగే మన జీవితంలో వచ్చే సమస్యలు మనల్ని విరగగొట్టడానికి కాదు, మరింత బలంగా తీర్చిదిద్దడానికి. అలకనంద నది మనకొక గొప్ప సందేశం ఇస్తుంది. ఆగిపోవటం కాదు, ముందుకు సాగడం నేర్చుకో. రాళ్ళెదురైనా తన ప్రయాణాన్ని ఆపదు. మనం కూడా మన కలలను వదులుకోకూడదు. మీకెప్పుడైనా ఒత్తిడి అనిపించినా, జీవితంపై విసుగు వచ్చినా, ఒకసారి ఆకాశం వైపు చూసి దేవుడితో మాట్లాడండి. ప్రతి సమస్యకు వెంటనే సమాధానం రాకపోవచ్చు, కానీ ముందుకు నడిచే ధైర్యం మాత్రం తప్పకుండా వస్తుంది. గుర్తుంచుకోండి, దేవుడు మీ జీవితాన్ని ఇతరులతో పోల్చి సృష్టించలేదు. అందుకే మీ ప్రయాణాన్ని ఎవరి ప్రయాణంతోనూ పోల్చకండి. మీ నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉండటమే నిజమైన విజయం. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మీకు మీరే చెప్పుకోండి, నేను దేవుడు సృష్టించిన విలువైన వ్యక్తిని. నేను ఓడిపోలేదు, ఇంకా నేర్చుకుంటున్నాను. నా సమయం కూడా వస్తుంది. విశ్వాసం ఉన్న హృదయంలో భయానికి చోటు ఉండదు. కృతజ్ఞత ఉన్న మనసులో నిరాశ ఎక్కువ కాలం నిలవదు. ప్రేమ ఉన్న చోట ద్వేషం కరిగిపోతుంది. బద్రీనాథ్ యాత్ర నాకు నేర్పిన గొప్ప పాఠం ఏమిటంటే, దేవుడిని నమ్ము, నిన్ను నువ్వు నమ్ము, నీ ప్రయాణాన్ని ప్రేమించు. ప్రతి అడుగులో ఒక ఆశీర్వాదం ఉంది, ప్రతి సవాలులో ఒక పాఠం ఉంది, ప్రతి కొత్త ఉదయంలో ఒక కొత్త అవకాశం ఉంది. ఈ ప్రయాణం మీ హృదయాన్ని తాకి మీ జీవితంలో ఒక చిన్న సానుకూల మార్పుకు కారణమై ఉంటే, దయచేసి ఈశ్వర్ సాయి ట్రావెల్ వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి సబ్స్క్రైబ్, ప్రతి లైక్, ప్రతి కమెంట్ ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, ప్రకృతి సౌందర్యం, జీవిత పాఠాలతో కూడిన వీడియోలను మీకోసం తీసుకురావడానికి నాకు ఎంతో ప్రేరణని ఇస్తుంది. అమ్మా, నాన్న, నా జీవితంలో నాకు లభించిన గొప్ప వరం మీరే. నేను వేసే ప్రతి అడుగుకి మీ ప్రేమే బలం, మీ ఆశీర్వాదమే నా ధైర్యం. ఈరోజు నేను కలలు కనగలుగుతున్నానంటే వాటి వెనుక మీ త్యాగం, మీ కష్టం, మీ నిస్వార్థ ప్రేమ ఉన్నాయి. మీరిద్దరే నా జీవితానికి నిజమైన స్ఫూర్తి, నా శాశ్వత ప్రేరణ. ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఓం నమో నారాయణాయ. జై బద్రీ విశాల్.